హలో అండి. సోయా బీన్స్‌తో చాలా హెల్తీగా ఇలాగ చాట్‌ని ట్రై చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు సోయా బీన్స్, ఒక కప్పు వాటర్ పోసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగే వాటర్‌తో సహా కూడా కుక్కర్‌లో ఏసుకొని ఒక 2 విజిలొచ్చే వరకు కూడా మూత పెట్టి విజిలించాలి. ఈ 2 విజిలొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతది. ఇప్పుడు వాటర్ మొత్తం కూడా సెపరేట్ చేసుకొని ఈ సోయా బీన్స్ మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఏసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా, టేస్ట్‌కు సరిపడా సాల్టు, చాట్ మసాలా, కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని ఏసుకొని ఒక నిమ్మపేను కూడా ఇలా పిండుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా 2 ఫోర్కులు తీసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ ఎంతో హెల్తీగా ఉండే సోయా బీన్స్ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.